నేను కూర్చొని మాట్లాడతాను, మీరు ఏమనుకోవద్దు, నాకు కొంచెం బ్యాక్ పెయిన్. నేను ఇంతసేపు వింటూ ఉన్నాను. స్కూల్స్లో ఏమో జరుగుతున్నా, ఈ మధ్య 1-2 మీటింగ్లు అటెండ్ అయ్యాను అనుకోండి. నేను చాలా వాళ్ళు లేని ఇక్కడే మా ఊళ్ళో చదువుకున్నాను. నేను 67లో నా హెచ్ఎస్సి. టీచర్లే కాంట్రిబ్యూట్ చేశారు నా చదువు అంతా కూడా. ఎప్పుడైనా మధ్యలో మా ఫాదరు, మావాడికి చదువు చాలండి, ఏదో కథ చెప్తాడని కాస్త అక్షరాలు చెప్పించిన అంటే, లేదు లేదు మీ వాడు చదువుతాడు, బాగా చదువుతాడు, బంద్ చేయడానికి వీల్లేదు అనేవాళ్ళు. ఆ రోజు గవర్నమెంట్లు ఎలా ఉన్నాయి, టీచర్లు ఎలా ఉన్నాయి మీరు చూడండి. 6వ క్లాసులో నేను ఉండగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్కూల్కి వచ్చాడు. ఆయన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు, కులాల లిస్టు తీసుకొని వచ్చాడు. వచ్చి మా హెడ్ మాస్టర్కి, ఈ కులాల పిల్లలు ఎవరన్నా మీ దగ్గర చదువుతున్నారా అని అడిగాడు. నాకు బాగా గుర్తుంది. దాదాపు 11 ఏళ్ళు ఉంటాయి నాకు అప్పుడు. 62 ఏమో, 63 ఆ ప్రాంతం. వెంటనే టీచర్లు ఊళ్ళో ఉంటారు, పిల్లల కులాలన్నీ టీచర్లకు తెలుసు, ఏ కులం పిల్లాడు ఏంటనేది వాళ్ళకి తెలుసు. టీచర్లు ఊళ్ళల్లో తిరిగి 50స్లో 60స్లో చదువుకోని పిల్లలు ఉంటే తండ్రులకు చెప్పి పంపించండి, స్కూల్స్కి పంపించండి అని చెప్పి పిల్లలకు పోయి చదివిచ్చేవాళ్ళు, పేరెంట్స్కి చెప్పేవాళ్ళు. తర్వాత నాకు గుర్తున్నంత వరకు 11th క్లాస్ వరకు, 5వ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు నైట్ ఎప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ ఇంట్లోనే నైట్ 7 గంటలకు అన్నం తినిపోవడం, 10 దాకా చదువుకోవడం, పడుకోవడం, పొద్దున్న లేపి పంపుతాడు, ఆ పుండ్ర ఇంటికి పోయి వెంటనే మళ్ళీ రాండి స్కూల్కి అని చెప్పేవాళ్ళు. అది ఆ టీచర్లు అలా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ కూడా ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్టు తయారు చేసి ఎవరెవరు బాగా చదువుకొని అసలు చదువు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్టు పంపిస్తే మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచి, ఈ పిల్లాడు ఉన్నాడు అంటే, అరే పోయి మీ నాన్న పిలుచుకరా అన్నాడు. అప్పుడు నేను ఇంటికి పోయినా, మా నాన్న తీసుకొచ్చిన తర్వాత 80 రూపాయల స్కాలర్షిప్ మీ అబ్బాయికి ఇస్తున్నాం, వాడు చదువుకున్న నాళ్ళు ఇస్తాం, టీచర్లు బాగా చదువుకుంటాడని చెప్పినారు, నువ్వు స్కూల్ బంద్ చేయడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టి 80 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే నాకు MA వరకు ఆ స్కాలర్షిప్ వస్తూ ఉండేది. మా ఫాదర్ అన్నాడు, అన్నం పెట్టగలను, గుడ్డలను పుస్తకాలు నేను కొనలేను, మీరు 80 రూపాయలు ఇచ్చారు కదా నాకు చాలు, ఇక నేను చదివిస్తాం ఆవాడిని అని చెప్పేసి అనడం. అలాంటి టీచర్లు నాకు పైకి పోయినాక నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పోతే సర్వేపల్లి గోపాల్ గారని, సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు మా ప్రొఫెసర్, ఆయన్ని ఇందిరాగాంధీ పట్టుకొచ్చింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంటే. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెట్టాను, మీ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఎక్కడో పాఠాలు చెప్తే అట్లా ఇక్కడ రావాలన్నాడు, తీసుకొచ్చింది. మా అదృష్టం అంతవరకు కూడా. ఆయన అన్నాడు, వచ్చి దాని తెలుగు మాట్లాడతాడు, వాళ్ళు తెలుగు వాడే, సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు వాడే, కానీ తమిళనాడులో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి దాని తెలుగులో మాట్లాడుకుంటూ, నువ్వు ఖచ్చితంగా బ్రహ్మాండమైన PhD వెయ్యాలా, నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఇస్తాం, నీకు తగ్గవాడు మోస్ట్ బ్యాక్వర్డ్ గ్రామంలో కూడా నువ్వు వచ్చినావు, నువ్వు అలాంటి వాళ్ళు చదవడం కోసమే దేశానికి స్వాతంత్రం వచ్చింది, మీకోసం అని చెప్పేవాడు. అట్లా అలాంటి వాళ్ళు టీచర్లు ఉండడం జరిగింది. ఈ మధ్య నేను 4-5 చోట్ల చెప్పాను, రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి, చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి ఈ మధ్యన, ఎక్కువ మీటింగ్లు రాలేకపోతూ. జవహర్లాల్ నెహ్రూ ప్రొఫెసర్లు ఎండ్లగా పోయి మాట్లాడి వస్తాడు, అది చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇళ్ళకి పోతాడా, ఏ ప్రొఫెసర్ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఇంటికి పోతాడు. ఏ ప్రొఫెసర్ అయినా UGC పని మీద ఢిల్లీ వస్తుంటే UGC వాళ్ళకి అడుగుతాడు, పలానా ప్రొఫెసర్తో నాకు పని ఉంది, వచ్చినప్పుడు చెప్పండి అంటే చెప్పితే ఆయన ప్రొఫెసరు UGC గెస్ట్ హౌస్లో ఉంటే ప్రధానమంత్రి పోతాడు అక్కడికి, ఆఫీస్కి పిలవడం, ఆయనే పోతాడు, ఆయనే నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు.
అలాంటి వాళ్ళు టీచర్లు. ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో మేము చదువుకున్నాం కాబట్టి మేము బాగా రాసుకోగలిగినాం. నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసుకుంటూ మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ వచ్చినా మా టీచర్ ఢిల్లీ యూనివర్సిటీలో బ్రహ్మాండమైనటువంటి టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది, పొలిటికల్ బాడీ. వాళ్ళు అసలు టీచర్ల యొక్క రెస్పెక్ట్ రావడానికి గల కారణం మా డూట్ అంటారు దాన్ని, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. వాళ్ళు అన్నారు నువ్వు కూడా యాక్టివ్ ఉండాలి అంటే నేను కొంచెం పని చేసుకోదలుచుకుంటాను. నేను ఎక్కువ అందులో లేను, పొలిటికల్ మీటింగ్లో లేను, ఎక్కువ ఎకడమిక్ ఉండేవాడిని. అలా మేము చదువుకోవడం రావడం, పొలిటికల్ లీడర్షిప్ కూడా అలా ఉండడం జరిగింది. ఈ రోజున రాజకీయ నాయకులు దేశం మొత్తం కూడా మీకు తెలుసో లేదో రీసెర్చ్ లో బయట వాళ్ళకు కూడా తెలిసింది ఏమిటి అంటే భారతదేశం గొప్ప డెమోక్రసీ అని అమెరికా వాళ్ళు ఎందుకంటున్నారంటే ఓటర్లు ఓటేస్తున్నారు. అదనమాట, ఓటర్లు ఓటేస్తున్నారు. వెదవలు పోండి అని అంటలే, ఓటేస్తున్నారు. సో ఓటేస్తున్నారు కాబట్టి వాళ్ళు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని, వాళ్ళు చెప్పుతున్నారు, వాళ్ళు ఇలా ఉండాలంటున్నారు. వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు మేనిఫెస్టోలు రాస్తూ ఉన్నారు. వాళ్ళకు సొంత ఆలోచన లేదు, రాజకీయ నాయకుడికి సొంత ఆలోచన లేదు. ఏదంటే అది ఆ టైంలో అక్కడ మాట్లాడతాడు. ఈ మాట నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటువంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి లేదు. మంత్రులు అనేటువంటి వాళ్ళు డేటా, ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ఉంటుంది, ఈ డేటా సెక్రటరీలు ఇస్తారు వాళ్ళకి. ఆ సెక్రటరీ డేటా ప్రకారంగా చెప్తుంటాడు. ఆ డేటా అర్థం ఏంటో తెలియదు. ఆ డేటా అర్థం నెహ్రూకు తెలుసు. మీరు నెహ్రూ పుస్తకాలు చదవండి, నెహ్రూ పుస్తకాలు రాశాడు. అలాంటి నాయకుడు మనకు లేరు. ఈ రాజకీయ నాయకులు అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రాజ్యాంగం రాసినప్పుడు వీళ్ళకి రాజ్యాంగం తెలవదు, ఏ నాయకుడికి రాజ్యాంగం తెలవదు. ఈ రాజ్యాంగం ఎవరైనా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకు ఒక 15 రోజులు రాజ్యాంగం మీద క్లాసులు చెప్పాల. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలా, రాజ్యాంగంలో ఏముందో. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ 26 నవంబర్ 1949 లాస్ట్ కంక్లూడింగ్ సెషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగం అడాప్ట్ చేసింది. అందులో ఆయన చెప్పాడు, ఈ రాజ్యాంగం రాయడానికి కాంగ్రెస్ వాళ్ళు కారణం, వాళ్ళు నేను చెప్పేవన్నీ విన్నారు కాబట్టి రాజ్యాంగం ఇలా వచ్చింది అని చెప్పేసి ఆయన అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమైన కారణం అన్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నారు. అదే ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ప్రతి ఒక్కడికి చదువు, ప్రతి ఒక్క మనిషికి కూడా హెల్త్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత అని రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ నెంబర్ నేను మర్చిపోయాను నేను. మీరు చూడండి, ఈ రెండు ప్రధానం. ముఖ్యంగా ఈ రెండు బ్రిటిష్ వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మన వాళ్ళు అప్పుడంతా యావరేజ్ లైఫ్ అంతా కూడా 49-50కే చచ్చిపోతుండేవాళ్ళు. హెల్త్ పట్టించుకోలేదు, చదువులు పట్టించుకోలేదు, డబ్బులు ఉన్నాడు చదువుకున్నాడు. అలా కాకుండా అందరం చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ రాశారు. ఇంతవరకు వీళ్ళకి ఆ విషయం తెలవదు. మేము ఏదో ఇస్తున్నామని ఒక్కోసారి పెడతారు మేనిఫెస్టోలో, చెయ్యరు, అమలు చేయరు. గెలవడానికి మేనిఫెస్టోలు రాస్తున్నారు. ఒక మేనిఫెస్టో రాసినప్పుడు వారికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ప్రకారంగా రాయడం, ఆ మేనిఫెస్టో గురించి తెలుసుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేకి ప్రచారం చేయడం, ఈ మేనిఫెస్టోకి అనుకూలంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి అనుకోకపోవడం అనేటువంటిది నడుస్తూ ఉంది. ఈ రోజున ఈ సెంచరీకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కింద కులాల వాళ్ళలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది. నేను ఈ మధ్య సంచార జాతుల మీద రీసెర్చ్ చేస్తూ సంచార జాతులు గుడిసెలకు వెళితే వాళ్ళ పిల్లలు స్కూల్ యూనిఫామ్లో నాకు కనపడ్డారు. వాళ్ళకు కూడా అర్థమైంది పిల్లలను చదివించుకోవాలి అని. ఆ దశలో వీళ్ళు బాధ్యతను మరిచిపోయి ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి నష్టం చేసేటట్టు చేయడం చేస్తున్నారు. వీళ్ళు చదువుకోవాల్సిన దశ ఇది. వాళ్ళని చదివించాల్సిన అవసరం ఉంది. వాళ్ళనే కాదు, ప్రతి సిటిజన్ని చదివించేటువంటి బాధ్యత రాజ్యాంగం తీసుకున్నది. మీరు చూసుకోండి రాజ్యాంగంలో ఏముందో. ప్రతి మనిషికి కూడా ఆరోగ్యాన్ని చూసే బాధ్యత రాజ్యాంగం తీసుకున్నది. ఇప్పుడు కూడా ఆ రాజ్యాంగం మారలే, అది అలాగే ఉంది. అలాగే స్త్రీలు, వృద్ధులు, పిల్లలు గురించి ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వాలు వహించాలి అని రాజ్యాంగంలో ఆ రోజు రాసుకున్నారు.
అది నెహ్రూకు తెలుసు, ఎందుకంటే రాజ్యాంగ సభలో ఆయన కూడా సభ్యుడే కాబట్టి వాళ్ళ ఇవన్నీ కావాలి అని రాసుకున్నారు. ఆయన ఉన్నన్నాళ్ళు నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, కులాల లిస్టు తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది, ఈ కులాల వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళకి మీరు సపరేట్ హాస్టల్లో పెట్టండి, మేము ఫైనాన్స్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఫైనాన్స్ చేసి చదివించడం జరిగింది. అలా హాస్టల్ ఇచ్చి చదివించారు కాబట్టి కొంతమంది అన్న చదువుకోవటం అనేది జరిగింది. ఈ రోజు రాజకీయ నాయకులు మేము కాంగ్రెస్ వాళ్ళం, మేము రాజ్యాంగం రాసినాం, మేము నెహ్రూ గారి వారసులం, మేము అది ఇది అనడమే కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజ్యాంగం తెలవదు. నేను వాళ్ళు వినాలని నేను చెప్తున్నాను మీడియా ముందు. ఒక్క రాజ్యాంగంలో ఏముందో తెలియదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మారుస్తూ అన్నారు, మేము దానికి వ్యతిరేకం. వాళ్ళు ఏం మారుస్తున్నారు, వీళ్ళు ఏం వ్యతిరేకిస్తున్నారు, దానికి ఏం లేదు. అందులో ఒక పాయింట్ ఉంది ఏంటంటే వీళ్ళు అనేది ఒకటి, మతం అనేటువంటిది మతం బేస్ మీద ఒక వ్యక్తిని చూడకూడదు అని రాజ్యాంగం చెప్పింది. మతం ఎవరైనా కానీ, మతం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆల్ రైట్స్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి అనేటువంటిది చెప్పింది రాజ్యాంగం. మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మతం అన్ఇంపార్టెంట్ మనకి. ఎవడు బతుకు వాడు బతుకుతాడు, ఎవడు పద్ధతిలో వాడు ఉంటాడు, ఎవడు విలువ వాడి, ఎవడు మతం వాడిది, ఎవడు భగవంతుడు వాడు, దాంతో రాజ్యానికి సంబంధం లేదు అనేటువంటిది మాత్రం రాజ్యాంగం క్లియర్ గా ప్రకటన చేసింది. కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నేను ఏ స్కూల్స్ తీసేస్తా అవి తీసుకొస్తా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళందరినీ తీసుకొచ్చి పాఠాలు మీరు ఏంటంటే పాఠశాలలో వెయ్యాల్సిన బాధ్యత మీ మీద ఉంది. టీచర్స్ కి మంచి ట్రైనింగ్ ఇవ్వాలా. దారుణమైనటువంటి యూనివర్సిటీ, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకవేళ వస్తే ఎప్పుడైనా యూనివర్సిటీ సెమినార్లకు వచ్చేవాడిని, కింద రాలే నేను చూస్తూ ఉన్నాను ఎంత దారుణంగా కాలేజీ యూనివర్సిటీ స్కూల్ పడిపోయిందో ఈ రాష్ట్రంలో. దారుణంగా పడిపోయింది. క్వాలిటీ లేదు ఎడ్యుకేషన్కే. ఎవరు ఏం చెప్తున్నారు పిల్లవాడికి, మొన్న మధ్య ఎక్కడో చెప్తున్నారు 4వ తరగతి 5వ తరగతి పిల్లవాడికి ఆల్ఫాబెట్స్ రావటం లేదట, నంబర్లు రావటం లేదట. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేని రీసెర్చ్, క్వాలిటీ లేని పిహెచ్డీలు. ఇప్పుడు టెంపరీ టీచర్లు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. మొన్న వారం రోజుల కింద నా దగ్గరకు ఒక 3-4 టీచర్లు వచ్చి 12వ తారీఖు నాడు కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి సార్, ప్రతి సంవత్సరం కాలేజీ టీచర్లను తీసుకొని సెలవులు అయిపోగానే తీసేసి మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి ఇస్తూ ఉంటారు, ఇది మాకు అన్యాయం కాదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళకి తెలుసో గవర్నమెంట్కి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే పిహెచ్డి చేసినాక 30 ఏళ్ళు 40 ఏళ్ల వయసులో పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు. 28,000 రూపాయల జీతం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి నమ్మకం కూడా లేదు మళ్ళీ ఉంటుందని. అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నేను ఏదో ఒకళ్ళిద్దరితో మాట్లాడాను, ఇలా ఇంత దారుణం ఉంటుందా ఎక్కడ అని చెప్పేసి. సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఒక పిల్లవాడిని తీసుకుంటే టెంపరీగా ఒక పోస్ట్, ఎందుకు టెంపరీ తీసుకుంటారంటే ఆ పోస్ట్ రికగ్నైజ్ అవ్వకపోవటం, లేకపోతే ఎవరో మధ్యలో రిటైర్ అవ్వటం చేత ఖాళీ అయిందనో అలాంటి వాడిని తీసుకుంటారు. అది పర్మనెంట్ అయ్యేంత వరకు అతను అక్కడే ఉంటాడు, తీసేయరు. పర్మనెంట్ అయినప్పుడు ఇంటర్వ్యూ పెట్టి ఇంటర్వ్యూలో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు. అలాంటిది లేకుండా ఈ టీచర్లు 40 ఏళ్ళు పిహెచ్డీ చేసినటువంటి వాడు పెళ్లి పెటాకులు లేకుండా తిరుగుతున్నటువంటి వాడికి 28,000 జీతం ఇచ్చటానికి కూడా ఇంత దారుణంగా వాళ్ళని గురించి వాళ్ళు ఎట్లా, వాళ్ళు బతకడం ఎట్లా అనేది వాళ్ళు చదువుకున్నారు, పిహెచ్డీ చేయించాం మనం. అలాంటి వాడు ఎలా చదువుకోవట్లేదు అనేది లేకుండా ఇగో డబ్బులు ఇస్తాం, ఇగో 1000 కోట్లు ఇస్తాం, మీకు 500 కోట్లు ఇస్తాం. ఇదా ఎడ్యుకేషన్ కమిషన్ మీటింగ్ కూడా దానికి నేను పోయినా, నన్ను పిలిస్తే ఎడ్యుకేషన్ కమిషన్ లో ఆ మాట్లాడుతాను, ఎందుకు ఇంకా మరి చెప్తాను సార్, అప్పుడు పిలిస్తే తెలుసుకొని ఆ పెద్ద మనిషిని 4-5 నిమిషాలు నేను ఎలాంటివన్నీ క్వాలిటీ బాగలేదు, దీన్ని ఇంప్రూవ్ చేయాలా, ఇది చేయాలా అంటే ఇక చాలే నన్ను పిలిచి ఇక చాలే మాకు తెలుసులే అదే అన్నమాట కమిషన్ల యొక్క పరిస్థితి. అది కమిషన్లు ఏం చేస్తాయి, గవర్నమెంట్ ఏమనుకుంటుందో అది కమిషన్ రాస్తుంది. నిజంగా ఏంటి అది, ఎవరైనా కొఠారి కమిషన్ మాట విన్నారా? కొఠారి కమిషన్ ఫస్ట్ కమిషన్ ఎడ్యుకేషన్ మీద ఈరోజు 3 టైర్ సిస్టము 3 భాషలు ఉండాలనేటువంటిది, యూనివర్సిటీ సిస్టమ్ ఎలా ఉండాలనేది మొత్తం చెప్పింది కొఠారి ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్. నెహ్రూని అది గైడ్ చేసింది. కొఠారి పెద్ద ఎడ్యుకేషనిస్ట్, ఎన్నాళ్ళ బట్టి నడిచింది. ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత
కొటారి కమిషన్ కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ప్రకారంగా ప్రతి ఒక్కడికి చదువు ఇయ్యాలా. యూనివర్సిటీ వరకు పోయినా కూడా ఎవరైనా యూనివర్సిటీకి పోతానంటే కూడా ఆపడానికి వీలు లేదు అనేటువంటి వాళ్ళని తయారు చేయడానికి కొటారి కమిషన్ పెట్టింది. ఈ రోజున కమిషన్లో ఒక్క కమిషన్ కూడా నేను పబ్లిక్ చెప్పదలను స్టాండర్డ్ లేదు. పొలిటికల్ గా ప్లీజ్ చేయడానికి నన్ను ఎవరో అడిగారు. ఆకునూరు మురళి ఒకసారి ఫోన్ చేసిండు, సార్ ఒక కమిషన్లో మీరు ఏమైనా ఉంటారా అని చెప్పేసి అంటే నేను ఉండనండి అన్న. ఎందులో ఉంటే మీరు బాగుంటుందండి, నేను లేదు గవర్నమెంట్ కింద నేను పనిచేయనండి అని చెప్పి నేను. సో అట్లా అలాంటి వాళ్ళని ఎవరిలో కావాలి వాళ్ళని చేసుకొచ్చుకోవటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాయటం, ఆ ఇష్టం వచ్చినట్లు సబ్మిట్ చేసుకోవటం, అది వాళ్ళకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ అమలు చేస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఏంటంటే ప్రధానంగా డెమోక్రసీకి శత్రు అనేటువంటి వాడు రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడిని మనం మార్చాల. ఈ రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించలేడు. ఏ నాయకుడైనా కానీ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ మాట్లాడుతున్న ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే. మాకు ఒక చోట ఈ మీటింగ్కి వస్తే ఎక్కడ ఇదే ఒక రకంగా మాట్లాడతాడు, దీనికి వ్యతిరేకంగా ఇంకొకళ్ళు పెడితే అక్కడ పోతే అక్కడ వాళ్ళది మాట్లాడతాడు, అలాగే గడుపుకుంటాడు. ఇది నా దేశం, ఇది నా సమాజం, నేను దీన్ని శాశ్వతంగా మార్పు చెట్టుడు ఉండాలి అనేటువంటిది రాజకీయ నాయకులకు లేదు. రాజకీయ నాయకులు నెహ్రూ టైంలో అందరికీ అది ఉంది. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత మీకు గుర్తో లేదో తెలియదు. మన దేశం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లిబరలైజేషన్ ఇంట్రడ్యూస్, ప్రైవేటైజేషన్ కంప్లీట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ప్రైవేటైజ్ చేసేసిండు. అక్కడి నుంచి పూర్తిగా నాశనం అయింది ఎడ్యుకేషన్. కాబట్టి ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఎడ్యుకేషన్ నాశనం అయింది, పొలిటికల్ వ్యవస్థ ఎంతవరకు కారణం అని తెలుసుకుంటూ దీన్ని మార్పులు చేసుకొచ్చేటువంటి బాధ్యత టీచర్లు ఎక్కువ తీసుకోవాలి. టీచర్లు గ్రామాల్లో, జిల్లాల్లో, మండలాల్లో ప్రచారం చేసి పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్టు చూసి అలాంటి మార్పులు తీసుకురావడానికి మిగతా యాక్టివిస్టులు అందరితో కలుపుకొని రాజకీయ వ్యవస్థని, ఎడ్యుకేషన్ వ్యవస్థని మార్చేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.